శరీరం జర్జరీభూతం అయిపోతుందిగా, తల ముగ్గుబుట్టు అయిపోతుందిగా, నవనాడులు కృంగిపోతాయిగా, గడగడలాడిపోతుందిగా శరీరం. అప్పుడు ఇంకా చావకుండా కూర్చుని ఏమిటి ప్రయోజనం? ఎన్నాళ్ళు సింహాసనానికి తాను అలా కాపలా? వారసులు లేరు, పరిపాలన మాత్రం సాగుతుంటుంది. అటువంటి ఒడిలిపోయినటువంటి బుట్టలో ఎన్నాళ్ళు ఉంటాను? విడిచిపెట్టేయాలిగా. కాబట్టి తాను ఈ విషయాల గురించి ఆలోచించకుండా నేనైతే ప్రతిజ్ఞ విడిచిపెట్టను, ఇంకా మిగిలిందంటావా నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో. ఆనాడు మీ నాన్నగారేగా అడిగారు నీకు పుట్టిన బిడ్డలకి రాజ్యం ఇమ్మని. అందుకని మీ నాన్నగారిని అడుగు ఇప్పుడు పిలిచి అని కూడా అనొచ్చు, దెప్పి పొడిచే లక్షణం ఉంటే. లేదా ఇంతకన్నా నేనేం చేస్తానమ్మా, ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడు నేను చేయగలిగిందే ఉంది, ప్రతిజ్ఞ తిప్పలేను. కాబట్టి ఆ తర్వాత ఏం జరగాలన్నది నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? నువ్వు ఎవరైనా ధర్మాత్ముల్ని పిలిచి నిర్ణయం చేసుకో అని అంతఃపురంలో తల్లికి బాసటగా నిలబడవలసినటువంటి కొడుకు నిలబడకుండా తప్పుకోగలగడం కూడా భీష్ముడికి అవకాశం ఉంది. కానీ అమ్మ దగ్గర కొడుకుగా నిలబడ్డము అంటే అమ్మకి సమస్య వచ్చినప్పుడు కొడుకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నవాడు కొడుకు ఎందుకు అవుతాడండి? అమ్మ ఇది కుదరదు కానమ్మా, మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని సలహా చెప్పినవాడు ఎవడో, వాడు అమ్మ యొక్క బాధని పంచుకున్నవాడు, వాడు కొడుకు కడుపున పుట్టాడా? పుట్టలేదు. పుట్టకపోయినా సత్యవతీదేవి ఎందలి అమ్మతనాన్ని గౌరవించాడు అంటే ఇప్పుడు కర్తవ్యాన్ని పంచుకుంటేనే. అప్పుడు ఆయన భీష్ముని యొక్క ఔదార్యం. ఇప్పుడు సత్యవతీదేవి యొక్క శీలవైభవం, భీష్ముని యొక్క శీలవైభవం, అగ్ని బంగారానికి పుటం పెట్టినట్టు వచ్చినటువంటి ఈ విపత్కర సమయంలో వాళ్ళిద్దరూ ధర్మాన్నే ఎలా పట్టుకుంటారు? ఎవరైనా జారుతారా ధర్మం మించి? ఇది ఎంత సంక్లిష్ట పరిస్థితి అండి మహాభారతంలో. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నేను చిరుతండా అమ్మ పిల్లాడినా నేను ఎలా వదిలేస్తానమ్మా? హిమకురుడు శైత్యమును, అర్యముడు మహాతేజమును, హుతాశనుడు ఉష్ణత్వమును విడిచిరేని గురువర్ధమునా చేకొనిన సత్వతంబు విడుతునే. అమ్మ ఒకవేళ చంద్రుడు చల్లతనాన్ని వదిలిపెట్టేసేయచ్చుగాక, సూర్యుడు తన యొక్క మహా తేజస్సుని విడిచిపెట్టేయచ్చుగాక, అగ్నిహోత్రుడు తన వేడిని విడిచిపెట్టచ్చుగాక అన్న మాటని మాత్రం భీష్ముడు విడిచిపెట్టడమ్మా. కాబట్టి నేను ఒక మాట అంటే ఆ మాట నుంచి తిరుగుడు పడడం అన్నది లేదు. కాబట్టి నేను నా శపథాన్ని మార్చుకోవడము అనేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సమస్యకి ఉన్నటువంటి రెండు పరిష్కారములలో ఒక పరిష్కారం వైపు తలుపులు మూసేశాడు భీష్ముడు. తాను వివాహము చేసుకొనడు, తను సింహాసనం మీద కూర్చొనడు. కాబట్టి తన వైపు నుంచి రాజప్రతినిధిగా ఆ సింహాసనం మీద కూర్చునేవాడు వచ్చేంత వరకు రక్షణ చేసి అప్పజెప్పడం వినా తాను ఆ వంశాభివృద్ధికి తిన్నగా బిడ్డల్ని కని ఏదో పాత్ర పోషించడం అనేది కుదరదు చెప్పేశాడు. ఇక మిగిలిన అవకాశం ఏముంది? అంబిక అంబాలిక ఉన్నారు, వాళ్ళకి భర్తలు లేరు. అటువైపు నుంచి ఏమైనా అవకాశం ఉంటుందా? లోకము కాదు అక్కడ ప్రశ్న, ధర్మమునకు అతిక్రమణ కాకూడదు. ధర్మాతిక్రమణము కాకుండా సంతానమును పొంది, సామాన్యం కాదు, ద్వాపరయుగం అండి, ఎంతమంది ధర్మాత్ములు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ప్రశ్న వేరు, అదేమిటయా అని. అసలు సరి అయిన చరిత్ర తెలియకుండానే పెద్ద భార్య కుమారుడికి రాజ్యం అంగీకరించారు, ప్రతీపుడి విషయంలోనే అంగీకరించలేదు. ప్రతీపుడికి ఇస్తానంటే ఆ రెండో వాడికి, అటువంటిది పెద్దవాడికి ఇస్తానంటే అటువంటిది ఇప్పుడు కొత్తగా అంబికకి అంబాలికకి భర్తలు లేకుండా కలిగే సంతానాన్ని సింహాసనం మీద కూర్చోబెడతానంటే ప్రజలు అంగీకరిస్తారా? ఋషులు అంగీకరిస్తారా? ఎవరు అంగీకరిస్తారు? పైగా అది ధర్మం అవుతుందా? కాబట్టి అసలు ధార్మికమైన మార్గం ఉన్నదా? ఏదో సంతానం కాదు, ఏదో సంతానానికి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, సభాముఖంగా చర్చ చేయడం కష్టం. వాళ్ళు అంత చేత కాని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు కారు. కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలిక. కాశీరాజు ఒప్పుకుంటాడా? లోకం ఒప్పుకుంటుందా? చంద్రవంశంలో ఇంకింతకన్నా అప్రతిష్ఠ ఉంటుందా? సింహాసనాన్ని వదిలిపెట్టేయడం మంచిది, ఓ ఏనుక్కి పూలదండిచ్చి ఎవరి మెడలోనో వేయమండం మంచిది తప్ప ఇంత నీచమైన పని భీష్ముడు ఉండగా ధర్మాత్ముడు జరుగుతుందా? కాబట్టి ధార్మిక మార్గం ఏమైనా ఉందా అసలు సంతానం పొందడానికి? ఇప్పుడు ఇది
ధర్మమెరిగిన వాడవు అని ఆవిడ చెప్పింది. నువ్వు కూర్చో అంది. కూర్చోను అని ఊరుకోవడం కాదు, తల్లి సమస్యకి పరిష్కారం చెప్పాలి భీష్ముడు ఇప్పుడు. కాబట్టి మాట్లాడాడు, లేకపోతే ఆయన మాట్లాడలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక ప్రతిపాదనను ఒకదాన్ని తీసుకొచ్చి ఆయన అన్నాడు, పితృవధ జాత కోప పరిపీడితుడై జమదగ్ని సూనుడు ఉద్ధతబలు హైహయున్ సమదర్పితు చంపి అశేష దారుణీపతుల వధించే గర్భగత బాలురనాదిగా అట్టి చోటత చతులకు తొల్లి ధర్మవిధి సంతతి నిల్పరే భూసురోత్తముల్. ఈవిడ అంది కదూ, నీకు లోకంలో ఉన్నటువంటి క్షత్రియుల వంశముల యొక్క చరిత్రలన్నీ తెలుసు, కాబట్టి నీకు ధర్మం తెలుసు, ఏ వంశం ఎలా నిలబడిందో తెలుసు, కాబట్టి నువ్వు చెప్పు భీష్మ అంది కదూ. అమ్మా, అందుకు చెప్తున్నాను. ఒకప్పుడు పరశురాముడు తన తండ్రిని ఒక క్షత్రియుడు సంహరించాడు అని కోపం పట్టుకుని క్షత్రియుడన్నవాడు భూమి మీద ఉండకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి క్షత్రియుడంటే రాజ్య పరిపాలన చేసే రాజులు ఉండకుండా చేస్తానని గండ్రగొడ్డలిని చేత పట్టుకుని 21 పర్యాయములు భూమండలమంతా తిరిగి రాజన్నవాణ్ణల్లా చంపేశాడు. రాజుని చంపడం కాదు, రాజుల యొక్క అంకురములు ఉండకూడదని రాణుల గర్భములలో ఉన్న పిల్లల్ని కూడా చంపేశాడు. మొత్తం వంశాలు ఆగిపోయాయి. ఇక రాజులేరి, క్షేత్రములు ఉన్నాయి, బీజములు లేవు, కాబట్టి వంశాలు ఆగిపోయాయి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అమ్మా? ఒక గొప్ప ధార్మికమైనటువంటి పెద్దలు అంగీకరించి, ఋషులు అంగీకరించినటువంటి పద్ధతి ఒకటి నడిచింది. దాన్ని నియోగ పద్ధతి అంటారు. నియోగించుట అని. నియోగ పద్ధతి అంటే నేను ఏదో ఒక కులంలోని ఒక శాఖ గురించి నేను మాట్లాడటలేదు. నియోగించుట అని. ఆయన మహాధర్మతత్పరుడై వేదాంగములు చదువుకున్నవాడై కామమునందు కించిత్ కూడా అనురక్తి లేనటువంటి వాడు లోక ప్రయోజనము కొరకు, సనాతన ధర్మము నిలబడడం కొరకు, ప్రజలకి ఇబ్బంది రాకుండా కాపాడడం కొరకు, నెలకి 3 వానలలో ఒక వాన పడడం కొరకు, మళ్ళీ రాజుల యొక్క వంశములు పరిఢవిల్లి రాజ్య పరిపాలన కొనసాగుట కొరకు తన తేజస్సుని దానం చెయ్యడానికి అంగీకరిస్తే ఆయన తన యొక్క వీర్యమును ఆ స్త్రీ యందు నిక్షేపించవచ్చు. నిక్షేపిస్తే కలిగినటువంటి సంతానం ఏది ఉంటుందో ఆ సంతానము సింహాసనం మీద కూర్చుంటుంది. ఆంధ్రభారత అంతర్గతము కాదు, కానీ ఇది ఎంత సంక్లిష్టముగా ఉంటుందో తెలుసా అండి. అందుకే కలియుగంలో ఈ పద్ధతి లేదు. ఎందుకంటే అసలు అటువంటి స్థితి ఉన్నటువంటి మహాపురుషులు ఉండే అవకాశమే లేదు. కాబట్టి అసలు ఈ నియోగ పద్ధతి అన్నదాన్ని కలియుగమునందు అంగీకరించలేదు, తీసేసింది ధర్మశాస్త్రం. అసలు శ్వేతకేతుడి వృత్తాంతం దగ్గర నుంచే ఒక్క ఉత్తరకురు భూముల యందు తప్ప తీసేశాడు, ఆయనే తీసేశాడు ద్వాపరయుగంలో. కాబట్టి ఏ మహాపురుషుడు అలా ఇద్దామనుకుంటున్నాడో, సంతానమును కల్పించాలి అని సంకల్పం చేస్తున్నాడో, ఆయనకి ఏ స్త్రీకి ఈయన అటువంటి సంతానాన్ని కల్పించడానికి ఉద్యుక్తుడవుతున్నాడో ఆయనకి ఆమెతో ఉన్న వరుస ఏమి ముందు చూడవలసి ఉంటుంది కదా. అసలు అన్య స్త్రీ, ఆమె ముఖం ఈయనకి తెలియదు, ఈయన ముఖం ఆయనకి తెలియదు, అదొక ఎత్తు. ఏదో అనుబంధం ఉంది, ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది, ఆ అనుబంధం మరదలయ్యి ఉంటే మరదలు కోడలతో సమానం. అన్నదమ్ముడు మరణిస్తే ఆమె విధవరాలైతే ఇక సంతానం లేకపోతే వంశం ఆగిపోతుంటే, అలాంటప్పుడు ఉత్తముడైనటువంటి వేదం చదువుకుని అసలు కామస్పర్శ లేనటువంటి ఒక మహాపురుషుడు తన వీర్యదానమును చేసి వంశమును కల్పించవచ్చా అంటే, ఇక్కడ ఇద్దరూ పతనమైపోయి ఆ వంశమంతా నశించిపోతుంది. ఎప్పుడో తెలుసా అండి? గదిలోకి వెళ్లే ముందు కానీ, గదిలోంచి బయటకు వచ్చాక కానీ ఇక ఆమె యందు ఆ తలంపు ఆయనకు ఉండకూడదు. గదిలో ముందు నించున్నప్పుడు మరదలన్న భావనే, గది బయటికి వచ్చేశాక ఇక మరదలే. ఒక్క సంతానమును కృప చేసిన సమయంలో మాత్రం ఉదారుడై
కామోపభోగము కొరకు కాకుండా మాత్రమే తేజోదానము చేయగలిగిన వాడై ఉండాలి. అందుకే ఆవు నీతిని ఒంటి నిండా రాసేసుకుంటారు అని చెప్పింది. ఇక నేను దీన్ని అంతకన్నా విడమర్చి సభాముఖంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ధర్మ సంబంధమైన విషయాన్ని ఒక గంభీరమైన స్థితిలో మీరు అర్థం చేసుకోవడానికి నేను అంతవరకు ప్రతిపాదన చేశాను అంతే. కాబట్టి అటువంటి స్థితిలో మహాపురుషులు అటువంటి వారు కామోపభోగము కోరని వారైతే మొదటి అవకాశం ఏదో తెలుసా? సుక్షత్రియుడు జన్మించేది ఎప్పుడు అంటే, ధర్మము తప్పని స్థితి ఎప్పుడు కలుగుతుందంటే, ఆ వంశంలో ఆమె యొక్క భర్త చనిపోయి ఉన్నప్పుడు ఆమెకి బావగారి వరస కానీ మరిది వరస కానీ ఉన్నవాడెవరైనా మహాధర్మాత్ముడై గొప్ప బ్రాహ్మీమయమూర్తి అయిన వాడయ్యున్నవాడు ఉంటే దేవరన్యాయం అంటారు. ఆయన అలా సంగమిస్తే, అందుకే కామోపభోగం అనేది ఏది ఉండదు అందులో, కేవలము వీర్యప్రధానం అంతే. అలా చేయగలిగితే వంశము నిలబడుతుందమ్మా. ఋషులు తప్పు పట్టరు, ధర్మము చెడదు. లోకంలో పరిపాలన చేసిన రాజవంశములన్నీ ఒకనాడు పరశురాముడు చంపగా ఆ తర్వాత వచ్చినటువంటి వంశములన్నీ బ్రాహ్మణ దత్తములే అలా వచ్చాయి. కాబట్టి లోకము తప్పు పట్టలేదు. కాబట్టి అలా కుదురుతుందేమో లోతుగా విషయ పరిశీలనాన్ని వృద్ధ బ్రాహ్మణులతో వృద్ధులైనటువంటి కుల పెద్దలతో చర్చించు అన్నది. ఎంత మర్యాదో చూడండి, ఎంత ధర్మమో చూడండి. తల్లి సమస్యని తాను పంచుకోవాలి. ఇప్పుడు వచ్చిన సమస్య సామాన్యమైన సమస్య కాదు, దీనికి పరిష్కారం దొరకాలి. వెంటనే ఆవిడ కూడా అంత ఉదారురాలై సమాధానం చెప్పాలి కదండి. ఆయన ఇంకొక ఉదాహరణ ఒకటి చూపిస్తూ ఒక విషయాన్ని మాట్లాడాడు. ఒకానొకప్పుడు ఉతధ్యుడు అనేటటువంటి మహర్షి యొక్క భార్య అయినటువంటి మమత యందు బృహస్పతి వచ్చి ఆమెతో మాట్లాడి తన వరాన్ని అపేక్షిస్తున్న సమయంలో ఆమె గర్భంలో ఉండేటటువంటి బిడ్డడు బృహస్పతిని తిరస్కరించినప్పుడు ఆయన నీవు అంధుడవుతామని శపించాడు. ఆ కారణం చేత ఆ ఉతధ్యుని యొక్క భార్య కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు అంధుడిగా పుట్టాడు. తమస్సు అంటే చీకటి. ఇక పుట్టినదాదిగా చనిపోయే వరకు పుట్టుగురుడివాడు కాబట్టి ఆయన్ని దీర్ఘతముడు అని పిలిచారు. కానీ ఆయనకి ఎలా అబ్బిందో, కళ్ళు లేకపోయినా స్వరం కదండి, విని కదా నేర్చుకుంటారు వేదం. మహావేద పండితుడైపోయాడు, గొప్ప వేద పండితుడైపోయాడు. ఆ వేద పండితుడైతే ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయనకి గౌతముడు అని పేరు కలిగినటువంటి కుమారుడితో సహా చాలామంది కొడుకులు కలిగారు. చాలామంది కొడుకులు కలిగిన తరువాత ఒక రోజున ఆయన భార్య ప్రద్వేషిణి అనబడేటటువంటి భార్య ఆయన్ని విసుక్కుంది. చికాకు పడితే ఆయన అన్నాడు, నువ్వు భర్తని, నా మీద ఎందుకు ఇలా చికాకు పడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, పతియు భరించుగావున భర్తయ్యే, భామ భరింపబడునుగాన భార్యయ్యే, పరగ అవి మనయందు వీడ్వడియే, నిన్ను నేను ఎల్లకాలము భరింతుగాన. లోకంలో ఆడదాన్ని భరిస్తాడు కాబట్టి భర్త అంటారు, భర్త చేత భరింపబడుతుంది కాబట్టి భార్య అంటారు. కానీ మన విషయంలో తేడా అయింది. నువ్వు పుట్టుగురుడివాడివి, అందుకని నీకు అన్నం పెట్టడం నిన్ను పోషించడం నా పని అయింది కాబట్టి నేను భర్తనయ్యాను, నువ్వు భార్య అయ్యావు నిజానికి. కానీ లోకంలో నువ్వు భర్త నేను భార్య అంటున్నారు. అందుకే నాకు అసహ్యం. నువ్వు నన్ను భరించింది ఏమిటి? ఎప్పుడూ నిన్ను భరించడమే నాకు సరిపోతుంది. గుడ్డివాడివి, ఎందుకు పనికిరావు, ఏమీ వెళ్ళలేవు, ఏమీ చెయ్యలేవు, ఆ వేదం చదువుకుంటూ కూర్చుంటావు. ఎవరైనా సంతోషించి నీకు ఏమైనా చేతిలో పెట్టారా దక్షిణ, అదిగో అది పనికి వస్తుంది అంతే అని ఆమె ద్వేషించి మాట్లాడి కోపంగా మాట్లాడితే ఆయన ఆ రోజున మొత్తం స్త్రీ జాతికి ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు. అప్పటి వరకు స్త్రీ జాతి యందు భర్త మరణించిన ఐదవతనానికి సంబంధించినటువంటి చిహ్నములను విడిచిపెట్టడం అనేది లేదు. దీర్ఘతముడు ఇచ్చినటువంటి శాపం దగ్గర నుంచే పరిస్థితిని మార్చవలసి వచ్చింది. ఆయన ఆ రోజు క్రోధంతో అన్నాడు ఒక్క మాట. ఎప్పటి దీర్ఘతముడు, ఒక్కొక్క ఋషి అన్న మాట ఎంత దూరం పెడుతుందో చూడండి. ఆయన అన్నాడు, పతిహీనలయ్యిన భామన లతిధనవంతులయ్యు కులజలయ్యును అనలంకృతలయ్యడు మాంగల్య రహితలయ్యడు గుణ ప్రవృత్తి ఇదియు మొదలుగన్. ఎంత చేతకానివాడైనా, ఎంత పనికి మాలిన వాడైనా భర్త ఉన్నంత కాలమే ఐదోతనానికి సంబంధించిన చిహ్నాలు.
ఎంత గొప్పదైనా, ఎంత ఐశ్వర్యవంతురాలైనా, ఎంత గొప్పదైగా పుట్టినా భర్త మరణిస్తే 5వ తనానికి సంబంధించిన చిహ్నములను ఆడది విడిచిపెట్టుగాక. కాబట్టి నేను శాపవాక్కు విడిచిపెడుతున్నానన్నాడు. అది ఒక్క భార్యతో సరిపోయిందా? నన్ను నువ్వు ఇలా ద్వేషించావు కాబట్టి, భార్య భర్త అన్న మాట పెట్టి మాట్లాడావు కాబట్టి, ఇది సమస్త స్త్రీ పురుష జాతికి అన్వయం అవుతుంది కాబట్టి నేను స్త్రీ జాతినంతటినీ శపిస్తున్నానన్నాడు. నిస్సందేహంగా అది ధూర్తతనంతో కూడిన శాపవాక్యే. నేనేమి వెనకేసుకురాను. అంటే మహాతపోనిష్టాగరిష్ఠులైనటువంటి వ్యక్తులు అవధిలేని కోపాన్ని ప్రదర్శిస్తే ఒక్కొక్కసారి అంత దారుణమైన స్థితిలో ఏర్పడతాయని, నువ్వు అలా కోపాన్ని పొందకు అని చెప్పడానికి దీర్ఘతముని యొక్క వృత్తాంతం ఒకటి. ఆవిడికి ఒళ్ళు మండింది. నీళ్లల్లో తోసేస్తే తండ్రిని చంపిన పాపం, తోసేయమన్నందుకు భర్తను చంపిన పాపం వస్తాయి. వెదురు కర్రలు కట్టి నీళ్లలో వదిలేయండిరా వీళ్ళది. వెదురు కర్రల మంచె మీద కూర్చోబెట్టి, కళ్ళు లేవుగా, వెదురు కర్రల చేతులకి కాళ్ళకి కట్టి ప్రవాహంలో వదిలేశారు కొడుకులు. పో, ఎక్కడికి పోతావో తేలుతూ పోలాగా. నిన్ను అడ్డుకునేవాడు ఆదుకునేవాడు కనబడ్డావు, ఇప్పుడు నిన్ను ఎవరు భరించాలో తెలుస్తుంది, ఇదే శాపం నువ్వు ఇచ్చేది అని నీళ్ళలో వదిలేశారు. ఆయన ఏం చేశాడు? ప్రవాహంలో వెళ్తున్నాడో, మొసలుందో తిమింగలం ఉందో ఏది ఉందో తెలియదుగా. అందుకని ఏదో అయ్యోయ్ బాబోయ్ అని కేకలేయడం మానేసి చక్కటి స్వరంతో, భయం అంటూ వేయడానికి అసలు కళ్ళు అంటూ ఉంటాను, భయమే. ఇప్పుడు భయం ఎందుకు? ఇంకా కళ్ళు లేని దానికి ఎదురుకుండా ఏముందని భయపడాలి కనుక. కాబట్టి హాయిగా వేదం చదువుకుంటూ పోతున్నాడు ఆ నీళ్ల మీద. అలా చాలా రోజులు ప్రయాణించి వెళ్ళేటప్పటికీ ఆ నదీ ప్రవాహంలో బలి అనబడేటటువంటి ఒక రాజుగారు కనబడ్డాడు. ఆయన నదికి స్నానానికి వచ్చి గంగా తీరంలో ఈ వెళ్ళిపోతూ స్వరం చెప్తూ వేదంతో వెళ్ళిపోతున్న వాడిని చూసి, అబ్బా ఎంత గొప్ప వేద బ్రాహ్మణుడు రా, మహానుభావుడు, ఎలా వెళ్ళిపోతున్నాడు రా నీళ్ల మీద, ఎవర్రా వెదురుకర్రలు కట్టేసిన వాడు తీసుకురండి అన్నాడు. ఆ భటులు వెళ్ళి తీసుకొచ్చారు. అయ్యయ్యయ్యయ్యో, ఇంత వేదం చదువుకున్నారు, ఇంత ధూర్తతనంగా మిమ్మల్ని నీళ్ల మీద వదిలేసిన వాళ్ళు ఎవరన్నా, నా కర్రలు విడిపించి ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి, అమ్మా, భీష్ముడు చెప్తున్నాడు తల్లికి, ఆయన భార్య పేరు సుదేష్ణ, విరాటపురంలో వచ్చే సుదేష్ణ కాదు, సుదేష్ణ. ఆమెకి సంతానం లేదు. ఆయన అడిగాడు ఈ బ్రాహ్మణుణ్ణి, దీర్ఘతముణ్ణి, నీవు వేదం చదువుకున్నవాడివి, నీకు ఇప్పుడు కామస్పర్శ లేనివాడివి, తేజోవంతుడివి, నీ వలన నా భార్యకి కుమారులు కలగాలని అడిగాడు. కానీ మలినమైన శరీరంతో ఉన్న ఈయన్ని చూసి అసహ్యం వేసి ఆ రాజుగారి భార్య సుదేష్ణ కళ్ళు లేనివాడు కాబట్టి ఆమెకి బదులు దాదిని పంపేది. 11 మంది పిల్లలు పుట్టారు. రాజుగారు నాకు 11 మంది సంతానం కలిగారని సంతోషించాడు. కళ్ళు లేకపోయినా వేదం చదువుకున్నవాడు, గొప్ప ఆంతరదృష్టి ఉన్నవాడు, ఇది అంత శక్తి ఉన్నవాడైతేనే ద్వాపర యుగంలో దానికి అనుమతించారు. ఆయన అన్నాడు, వాళ్ళు నీ బిడ్డలు కారు, నీ దాది కుమార్తెకి పుట్టారు. కోమలి అనబడేటటువంటి ఆ దాది కుమార్తెకి పుట్టారు. కాంక్షీవ్రతుడు మొదలైనటువంటి పిల్లలు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళు నీ కుమారులు కారయ్యా అంటే రాజు ఏడ్చాడు. అయితే నా భార్యకి కుమారుణ్ణి అనుగ్రహించమని. ఆయన ఎంతటి తేజోమూర్తి అంటే ఆమె యొక్క అంగాంగములను స్పృశించి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి ఇచ్చిన కారణం చేత అంగుడు అని పేరు వచ్చింది ఆ సుదేష్ణ కుమారుడికి. కాబట్టి అమ్మా, లోకంలో ఇటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడి క్షేత్రము మిగిలిపోయి భర్త లేకపోతే, అటువంటప్పుడు ఉత్తమ క్షత్రియులు రాజ్య పరిపాలన కొరకు వంశం నిలబడాలి. కాబట్టి తేజోవంతులైన బిడ్డల్ని పొందడానికి, లోకాన్ని రక్షించడానికి మార్గాన్ని స్వీకరించిన దృష్టాంతములు ఉన్నాయి. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు దొరుకుతాడా? అంతటి తేజోమూర్తి కామస్పర్శ లేనివాడు ఉన్నాడా అంటే ఆవిడంది, నాయనా, ఎప్పుడో మీ నాన్నగారు శంతన మహారాజు గారితో నాకు వివాహం జరగడానికి పూర్వం పరాశర మహర్షి వలన నాకు సద్యగర్భంలో వ్యాసుడన్న కొడుకు పుట్టాడు. నా కన్యాత్వం చెడలేదు వరం వల్ల, నేను మీ తండ్రికి భార్యనయ్యాను. అదిగో ఆ వ్యాసుడున్నాడే, ఆ వ్యాసుడు నాకు వరం ఇచ్చాడు, నేను తలుచుకుంటే వస్తాడు, కనపడతాడు. ఆ వ్యాసుడు ఇప్పుడు బంధుత్వం చేత బావగారవుతాడు అంబికా అంబాలికకి. దేవరన్యాయము అంటారు. విధవలై బావగారులో మరుదులో మిగిలి ఉంటే, ఆ బావగారుల మరుదులలో అంతటి బ్రహ్మతేజోవంతుడుంటే, అటువంటి ఆయన వీర్యదానము చేత సంతానముల కంటే దేవరన్యాయం చేత పుట్టినటువంటి బిడ్డలు వంశంలో పుట్టిన వారి కింద లెక్కవారి సింహాసనం మీద కూర్చోవచ్చు, పితృపిండాలు పెట్టచ్చు. కాబట్టి నేను ఆ వ్యాసుణ్ణి పిలుస్తాను అంది.
వ్యాసుడికి వ్యామోహం కాదు, వ్యాసుడు తానుచ్చి కోరుకున్నది కాదు. ఈవిడ ఈవిడ చెప్పగానే వ్యాసుడున్న దిక్కుకి భీష్ముడు నమస్కారం చేస్తే మహానుభావుడు వచ్చాడు. ఆ వ్యాసుడు సామాన్యమైనటువంటి తేజోమూర్తి కాదు. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీజాలమువోని పింగళ విశాల జటాచయమొప్పగా వచశ్రీలలితుండు వచ్చి నిలచన్ హరినీల వినీల విగ్రహారాల రుచుల్ వెలుగంగా పరాశరసూనుడు తల్లి ముందటన్. నల్లటి పర్వతం మీద ఓ మెరుపులు ఉంటే ఎలా ఉంటుందో అలా నల్లటి వాడు, ఎర్రటి జటలతో మెరిసిపోతున్నవాడు, లోకానికి పలుకొచ్చే పలుకులు చెప్పగలిగినవాడు, బ్రహ్మనిష్టాగరిష్ఠుడు, పుట్టుక చేత 4 వేదములు నేర్చుకుని పుట్టినటువంటి వాడు, 4 వేదములు విభాగం చేసినవాడు, అష్టాదశ పురాణములకు కర్త, మహాతేజోమూర్తి, కృష్ణద్వైపాయనుడు, సాక్షాత్ నారాయణాంశ సంభవుడు, గురువులకు గురువు, బ్రహ్మనిష్టాగరిష్ఠుడైనటువంటి వ్యాసుడు బావగారిగా అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే అప్పుడు ఆ భీష్ముడితో ఆ వ్యాస భగవానుడితో సత్యవతీదేవి తన కష్టాన్ని చెప్పుకుంది. ఈ భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు ఆయన సత్యవాక్యాన్ని దాటడం. కాబట్టి ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోడు, వివాహం చేసుకోడు, బిడ్డలు పుట్టరు. నా కుమారులిద్దరూ మరణించారు, అంబిక అంబాలిక మిగిలి ఉన్నారు. సింహాసనానికి వారసులేడు, వంశానికి నలుసులేదు. కాబట్టి ఇంత సంక్లిష్ట పరిస్థితి వచ్చింది. ధృతినీయనుజుండైన విశ్రుతుడైన విచిత్ర వీర్యు సుక్షేత్రములన్ సుతులంబడయము కులమవిరత సంతతి నెగడ దేవర న్యాయమునన్. నాయన విచిత్ర వీర్యుని యొక్క చిత్రాంగతుడు అసలు పెళ్ళవకుండా చచ్చిపోయాడు. కాబట్టి విచిత్ర వీర్యుని యొక్క భార్యలున్నారు అంబిక అంబాలిక. నువ్వు దయతో నీ తేజస్సుని కృపచేసి సంతానము కలిగేటట్టుగా అనుగ్రహించు. ఆ సంతానము లేకపోతే ఏమిటి అంటావేమో, నీకు తెలియని ధర్మం కాదు. నీ కారణమున వంశమనాకులమై నిలుచుటయు తదాప్తులు ప్రజలు శోక భయంబులు విడుతురు నాకును భీష్మునకొకడు మనఃప్రియమెసగన్. లోకానికి శోకము భయము పోతాయి రాజు సింహాసనం మీద కూర్చుంటే. కాబట్టి లోకానికి శోక భయాలు పోవాలి, మా వంశము నిలబడాలి, ఇది తంతువుగా పెరగాలి. కాబట్టి నాయన నువ్వు అనుగ్రహించవలసింది అంటే వ్యాస భగవానుడు అన్నాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినవాడు. అమ్మా నేను రాజుని కాను, నేను బ్రాహ్మీమయమూర్తిని, అపార తేజోమూర్తి. వ్యాస భగవానుడు అంటే 1000 సూర్యులు ఉదయించినట్టు ఉంటాడు. ఆ జటామండలం అది. వాళ్ళు రాచకన్యలు, నా వంటి వాణ్ణి దగ్గరగా చూడడం అన్నది వారు ఎరుగరు. కాబట్టి నేను ఒక వ్రతం చెప్తాను, 1 ఏడాది పాటు ఈశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేయమను. వాళ్ళ మనస్సు పూర్తిగా శుద్ధమైన తరువాత అప్పుడు నేను నా తేజస్సుని కృప చేస్తే మీ వంశము పరిఢవిల్లేటటువంటి కుమారులు కలుగుతారు. కాబట్టి 1 ఏడాది పాటు వాళ్ళని వ్రతం చేయమనమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, ప్రకటముగ వంశ విస్తారకులకు పుత్రులు చెచ్చరం పడయుదురు, అరాచకమైన దారుణీ ప్రజకొక నిమిషంబైన ప్రకృతి నుండగలావే. నాయన సంతానము తొందరగా కలగకపోతే భీష్ముడు ఒక్కడే రాజప్రతినిధిగా సింహాసనాన్ని రక్షిస్తూ ఉండిపోయాడు. చాలా కాలం సింహాసనం ఖాళీగా ఉండిపోతే ఏమవుతుందో తెలుసా? అవని అరాచకం పైన అప్పుడు భూప్రజయందు సర్వధర్మవులు తొలంగు, దేవ మునిముఖ్యులు వాయుదురు, ఓలి వృష్టి లేదవు, మరి అర్ఘ్యవుల్ తరగు అందురు కావున కాలయాపనం భవితధమాక్య చేయక నయంబున రాజ్యము నిల్పుమిత్తరిన్. రాజు సింహాసనం మీద చాలా కాలం ఉండకపోతే సర్వధర్మములు క్షీణించిపోతాయి, భయభక్తులు ఉండవిహ. ధర్మం నశించిపోతే, ధర్మం లేదు కాబట్టి ధర్మాత్ములైన వారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వేరు రాజ్యాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇంకా ఆ రాజ్యంలో వర్షాలు పడవు, కరువు కాటకాలు వచ్చేస్తాయి. ఏవి ప్రజలు తిని బతకవలసి ఉంటుందో అవి దొరకని స్థితి వస్తుంది, ధరలు పెరిగిపోతాయి. ఏవి అక్కర్లేదో, ఏది మనిషికి పనికొచ్చేది కాదో, ఏది మనిషిని చంపేస్తుందో అలాంటిది వీధి వీధిన వాడన దొరకడం ప్రారంభమవుతుంది. కాబట్టి అది ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తు, అరాచకమని గుర్తు. కాబట్టి అలా ఉండకూడదు. దేనికి ఏ ధర దొరకాలో ఆ ధర దానికి దొరకదు. దొరకక ప్రజలకి అందుబాటులో ఉండకూడనివి అందుబాటులోకి వస్తాయి, అందుబాటులో ఉండవలసినవి అందుబాటులో లేకుండా పోతాయి.
ఇది రాజు లేకపోతే వచ్చే స్థితి. వంశం గురించి ఎంత బాధపడుతున్నానో, ఇంతమంది ఏలిన ఈ రాజ్యంలో ప్రజలు ఏమైపోతారని బెంగపెట్టుకుంటున్నాను. కాబట్టి నాయన వారి యందు తొందరగా సంతానమును పొందాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే ఆయన అన్నాడు, అమ్మా నేను తప్పకుండా వారిద్దరిని అనుగ్రహిస్తాను అన్నాడు. అంబికని ఈవిడ వెళ్ళి ధర్మం చెప్పింది, బలవంతం చేయడం కానీ, లేకపోతే ఏదో శాసించి సంతానాన్ని పొందమనడం కానీ కాదు. సత్యవతీదేవి ధర్మం చెప్పి, ఇవాళ నేను ఎలా కోడలనో మీరు కూడా కోడళ్ళు, ఏది ధర్మమో భీష్ముడితో బ్రాహ్మణులతో కులపెద్దలతో నిర్ణయించి ఈషన్మాత్రము ధర్మ వ్యతిరేకము కాదని తెలిసి అంతటి మహాపురుషుడు అదృష్టవశాత్తు వ్యాసుడిగా నా కడుపున పుట్టి ఉన్నాడు కాబట్టి బావగారు అయ్యాడు. లేకపోతే దేవరన్యాయంలో పుట్టడానికి మీకు బావగారులు మరుదులు లేరు. భీష్ముడు భీష్మించి ఉన్నాడు కాబట్టి మీరు ప్రహృష్ట హృదయముతో సంతానములు కనండి అని అడిగింది. అంబిక అంబాలిక అంగీకరించారు. మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు అంబికని చేరుకున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా వ్యాసుణ్ణంత దగ్గరగా చూసిన అంబిక బిత్తరపోయింది. అంతటి తేజోమూర్తి, అంతటి జటామండలం, అంతటి తేజస్సు, అంత నల్లటి శరీరం ఆయన్ని చూసి భయపడిపోయి అంతటి తేజోమూర్తి నెరగని అమాయకురాలు కన్నులు గట్టిగా మూసుకుంది. ఆయన తల్లితో అన్నాడు, అమ్మా నేను అందుకే ఏడాది వ్రతం చేయడం మంచిదని చెప్పాను. నీ కోడలు భయపడి కన్నులు గట్టిగా మూసుకుంది, నా తేజస్సుని తట్టుకోలేకపోయింది. ఆ కారణం చేత జాత్యంధుడైన వాడు, పుట్టుకతో కన్నులు లేనివాడు పుడతాడమ్మా అని చెప్పాడు. అంటే ఎంత దూరం చెప్పగలిగాడో చూడండి. మహాభారతంలో నేను వేదిక మీద కూర్చుని చెప్పలేకపోతున్నాను కానీ కొన్ని విషయాలు స్త్రీ పురుషుల యందు ప్రహృష్ట హృదయులైతే తప్ప సత్సంతానము కలగదు. క్షేత్రమునందు వైక్లభ్యము సంతానమునందు పొందుతుంది. అందుకే గర్భిణి అయిన స్త్రీ ప్రసన్న హృదయంతో సంతోషంగా ఉండేటట్టు ఉంచుతారు. అత్తవారు కూడా మొదటి కాన్పులో ఇంట్లో ఎందుకు ఉంచుకోరో తెలుసా అండి? అంత ప్రేమ లేక కాదు. ఆ తల్లి దగ్గర ఏం పెరిగిందో, ఆ తల్లి ఏం పెట్టిందో, ఏమి స్వతంత్రంగా ఉంటుందో మనమే వెళ్ళి బెంగపెట్టుకున్నప్పుడు అలా చూద్దాం. అంతేకాని ఆ అమ్మ దగ్గరే ఆ సంతోషంతో అక్కడ అలా గడపని. అమ్మకి సంతోషం కాబట్టి ఆ పిల్లకి ఉన్న ఇబ్బందులన్నీ తెలుసు కాబట్టి తల్లి కడుపులో పెట్టుకు చూసుకుంటుంది. పైగా నా వాళ్ళు, నా ఇల్లు, ఇక్కడ ఉన్నాను అని ఒక సంతోషం పుట్టింటి మీద. భర్త వచ్చి మాట్లాడుతూ, అత్తమామలు వెళ్ళి మాట్లాడుతూ ఆ సంతోషంగా ఉంటే ఆ ప్రహృష్ట హృదయం మంచి సంతానం లోపల పెరిగేటట్టుగా తేజోకారణం అవుతుందని పుట్టినింటికి పంపేవారు. ఆ ప్రసవ సమయానికి 5వ నెల 6వ నెల వచ్చేటప్పటికి పుట్టింటికి చేరేవారు. కాబట్టి విశాల హృదయంతో మాట్లాడతారు. కాబట్టి వ్యాసుడు కేవలము తేజోప్రదాత కాడు, అంత దూరం చెప్పగలిగిన మహాపురుషుడైన. కాబట్టే ఆయన అమ్మా ఈమె కడుపున జాత్యంధుడు పుడతాడమ్మా అన్నాడు. సంతానమన్నది రాజ్యము కొరకు మాత్రమే కాదు. ఆ తేజోప్రదానం జరిగినప్పుడు ఒకరు మాత్రమే సంతానమును పొంది రెండవ వారు సంతానమును పొందకపోతే నేను అమ్మను అవలేకపోయానన్న బెంగ ఉండిపోతుంది, బాధ ఉండిపోతుంది. 2 ఈమె భయపడిపోయింది అంటే ఆమె వేరొక ప్రయత్నమునందు కూడా సత్సంతానమును పొందుతుందన్న ధైర్యం లేదు. అందుకని అంబాలికని అభ్యర్థించింది సత్యవతీదేవి. అంగీకరించిన అంబాలిక దగ్గరికి వ్యాస భగవానుడు వెళ్ళాడు. ఆయన తేజోమయమైన స్వరూపాన్ని చూసి ఈవిడ కన్నులు మూసుకోకపోయినా మనసు వెలవెలపోయింది ఆవిడకి. అమ్మ బాబోయ్ ఏమి తేజస్సు అని. అంత దగ్గరగా చూసేటప్పటికీ అప్పుడు ఉద్విగ్నతకి లోనైపోయింది. వ్యాసురుడు తేజోప్రజానం చేసి బయటికి వచ్చి అన్నాడు, అమ్మా ఆమె ప్రహృష్ట హృదయ కాదు, వెలవెలబోయింది నన్ను చూసి. కాబట్టి అతి తెల్లని శరీరం ఉన్నవాడు పుడతాడమ్మా అన్నాడు. పాండు రోగమున్నవాడు పుడతాడని భారతంలో లేదు. అతి తెల్లని వర్ణం ఉన్నవాడు పుడతాడు, చాలా అందగాడు అని తర్వాతే వర్ణించారు నన్నయ్య గారు. కాబట్టి అతి తెల్లని వర్ణంతో, పాండువర్ణంతో పుడతాడమ్మా, వెలవెలబోయింది కాబట్టి ఆవిడ అన్నాడు. అలాగే ఆవిడికి పాండురాజు గారు పుట్టాడు. తేజోప్రధాన సమయమునందే నిర్ణయించేశాడు ఎటువంటి సంతానం పుడుతుందో. తదనంతర కాలమునందు బలవన్మద నాగాయుత బలయుతుడు సుతుండు పుట్టే ప్రజ్ఞాచక్షుండలగుడు ధృతరాష్ట్రుండా లలనకు అంబికకు కురుకుల ప్రవరుండై. ఆయన 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడిగా,
కళ్ళు లేకపోయినా బుద్ధి అనబడేటటువంటి కన్ను మాత్రం చాలా గట్టిదున్నవాడై అంబికకి కుమారుడిగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. అలాగే అంబాలికకును గుణరత్నాంబుధి పాండుర విరాజితాంగుడు ప్రభవించన్ పాండురాజు కురువంశంబు ప్రతిష్ఠింప ధర్మ సర్వజ్ఞుండై. అంబాలిక యందు వివర్ణమును పొంది, అంటే వివర్ణం అనగా అతి తెల్లని రంగుతో పాండురాజు గారు జన్మించారు. వంశోద్ధారకుడు, మహానుభావుడు, గుణములకు నిధి, మహాబలవంతుడైనటువంటి వాడు పాండురాజు పుట్టాడు. ఇప్పుడు 2 కుమారులు జన్మించారు. కానీ సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఆమె ఒక్క మాట కోడలను అనలేదు. ఇది ఎంత తప్పు చేశావమ్మా, ఎంత బ్రతిమాలి తీసుకొచ్చానమ్మా, వ్యాసుడి కర్మ కాలిపోయా వచ్చాడు. ఆయన కర్మ కాలిందా, ఆయన కోరుకున్నదా, ఆయనే కామాతురుడైతే ఆయనే వివాహం చేసుకోగలడు. కానీ మన వంశాన్ని నిలబడం కోసం తేజోప్రదానం చేశాడు. అటువంటి వాడు దగ్గరకు వచ్చినప్పుడు కన్నులు మూసుకున్నావా, ఎంత పొరపాటు చేశావు, ఇప్పుడు అంధుడు పుట్టాడు అని ఒక్క మాట కోడల్ని అనలేదు. బిడ్డని కడుపులో పెట్టుకున్న తల్లి ఎలా కాపాడుతుందో కోడల్ని అత్తగారు అలా కాపాడవలసి ఉంటుంది. అంతేకాని కోడలి మీద అయిందానికి కాందానికి పెత్తనం వహిద్దాం అనుకున్నది అత్తగారు కాదు. కోడలు అంత పెద్ద పొరపాటు చేసినప్పుడు కూడా ఒక్క మాట అనకుండా కడుపులో పెట్టుకుందే ఆవిడ అత్తగారు. భారతం విన్నప్పుడు సత్యవతీదేవి గురించి తెలుసుకున్నప్పుడు అత్తగారంటే ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అది అత్తగారితనం అంటే. కడుపులో పెట్టుకోవడం అత్తగారితనం కానీ బజార్న పారేయడం అత్తగారితనం కాదు. కాబట్టి అటువంటి మహాతల్లి ఆ పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టాడని కోడళ్ళని మందలించలేదు. కానీ ఆవిడ బెంగ పెట్టుకుంది. ఎందుకు బెంగ పెట్టుకుందంటే, ఏ తెల్లటి వర్ణం వాడో ఓ కొడుకు పుట్టాడు, బాగానే ఉంది అంబాలిక విషయం. పాపం ఇప్పుడు అంబిక విషయంలోకి వచ్చేటప్పటికి ధృతరాష్ట్రుడు పుట్టాడు, గుడ్డివాడు పుట్టాడు. ఇప్పుడు భర్త పోయాడని ఒక ఏడుపు, కొడుకు పుట్టాడు కానీ గుడ్డివాడు సింహాసనం మీద కూర్చోలేడని ఒక ఏడుపు. ఇలాంటి కొడుకుని కని అలాంటి భర్తని పొంది అయ్యో నేనే పాడైపోయానని ఈ అంబిక బాధపడుతుందేమో. పెద్ద భార్య యొక్క సంతానం కాబట్టి ఉన్న వాళ్ళలో ఇంకొక కొడుకు తేజోవంతుడు పుడితే ఆ అధికారం ఏదో ఆవిడికే దక్కితే, ఆ తమ్ముడు ఈ అన్నని జాగ్రత్తగా పొదివి పట్టి అయ్యో పాపం అన్నయ్యకి కళ్ళు లేవని రక్షించుకోగలిగిన వాడైతే అంబికకి మనశ్శాంతి కలుగుతుందని ఆలోచించింది సత్యవతి. ఎంత ఉదార హృదయరాలు చూడండి ఆవిడ. ఆయన కర్మ అండి వ్యాసభగవానుడికి. అమ్మకి వరం ఇచ్చాడు పుట్టినప్పుడు, అమ్మా నువ్వు పిలిస్తే వస్తానమ్మా, నీవు ఏదడిగినా నీకు ఉపకారం చేస్తానమ్మా అన్నాడు. అందుకు అమ్మ మాటకి కట్టుబడిపోయాడు వ్యాసుడు. ఆవిడ మళ్ళీ ప్రార్థన చేసింది, వ్యాసుడిని మళ్ళీ వచ్చాడు, అమ్మా ఏమాజ్ఞ అన్నాడు. నాయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో పెద్ద పొరపాటు జరిగిపోయింది, జాత్యంధుడు పుట్టాడు, ఆ అంబిక పరిస్థితి ఏమిటి, కాబట్టి నువ్వు ఇంకొక్క మారు అంబికని అనుగ్రహించు. ఆయన అన్నాడు, అమ్మ నీ కోరిక మేరకు ఎదర పెద్ద పెద్ద ఇబ్బందులు రాకుండా తప్పకుండా నేను అంబికని అనుగ్రహిస్తాను. ఇప్పుడు అంబిక సంక్షోభం పొందింది. ఇతపూర్వం నేను ఆయన్ని దగ్గరగా చూసినప్పుడు భయపడిపోయి కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ రెండవ మాట నేను ఆయన్ని చూసినప్పుడు ఏం భయపడినా, తెల్లబోయినా, కళ్ళు మూసుకున్నా, ఆయన తేజస్సుని చూసినప్పుడు సహించలేకపోయినా, ప్రహృష్టమైన మనస్సుతో నిలబడలేకపోయినా మళ్ళీ ఏ ప్రమాదం వస్తుందో అని హడిలిపోయి ఆయన తేజస్సు గురించి ఆలోచిస్తే చాలు కంగారు పడిపోయి అది అత్తగారితో చెప్పి ఉంటే బాగుంటుంది. అక్కడ పొరపాటు చేసింది. చెయ్యడానికి కూడా వెనకాతల ఏదో ఉంటుంది కదండి, కదలికకి ఈశ్వరుడు ఉంటాడు కదా. ఆవిడ ధైర్యము కలిగినటువంటి ఒక దాసిని పిలిచి, ఎవరు అంబికో ఎవరు అంబాలికో నిజంగా గట్టిగా కళ్ళు తెరిచి చూసినవాడు కూడా కాడు వ్యాసుడు. అందుకు కాదుగా కావలసింది ఆయనకి ఏమిటంటే ఆ వంశాన్ని నిలబెట్టడం ఒక్కటే ఆయన ప్రయోజనం, అంతకు తప్ప ఆయన ఏ భోగమును కోరినవాడు కాడు. ఆయన ఒక్కసారి ఆ తేజోదానం చేశాడా అంతే, ఇక మరదలుగానే చూడగలడు ఆయన. అంతటి ఉదారుడు, అందుకు అటువంటి మహానుభావుడు కాబట్టి అర్హుడయ్యాడు. ఇప్పుడు ఆవిడ భయపడి దాసికి తనలా అలంకారం చేసింది. అలంకారం బట్టి రాచకన్య అనుకున్నారు, రాజుభార్య అనుకున్నారు.
ఆవిడ్ని గదిలోకి ప్రవేశపెట్టింది. ఆవిడ అనుకుంది, ఏమి భోగం పట్టిందిరా నాకు, నా జన్మాంతరంలో వ్యాస భగవానుడికి కొడుకుని కన్నమే. అసలు ఎవరికీ చెల్లదది. అసలు వ్యాసుడికి కొడుకుని కనడానికి క్షేత్రవడం ఏంటి? ఎవరికి చెల్లుతుంది? అది అసంభవం, ఒక్కనాటికి సాధ్యం కాదు. అటువంటి వ్యాస భగవానుడికి నేను కొడుకుని కన్నమా? ఏమొచ్చింది నా అదృష్టం అనుకుంది. ఎప్పుడు వస్తాడు వ్యాస భగవానుడు అని ఎదురు చూస్తోంది ఆవిడే. వ్యాస భగవానుడు రాని వచ్చాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ధర్మసూక్ష్మం ఒకటి ఉంటుంది. లోపల కూర్చున్న దాసి ఎదురు చూడొచ్చేమో కానీ వ్యాసుడికి తెలియదా త్రికాలవేది? లోపల లేదు, అంబిక లేదు, దాసి ఉంది అని తెలియకుండా వీర్యదానం చేసేటంతటి అమాయకుడు ఆయన. మరి తెలిసి దాసికి ఎందుకు తేజోదానం చేశాడో తెలుసా అండి ఆయన? ఎదరవిందురు కానీ అంటే ఇవాళ చెప్పనని కాదు, ఇది రేపు కొనసాగిస్తానంటే మీకు ఉత్కంఠ తీరదు. మీరు అసాధ్యం కులాన్ని అని తిడతారు పలహారం చేస్తూ. అది చెప్పే పూర్తి చేసేస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయన తేజోదానం చేశాడు. ఎవరికి? ప్రహృష్టమైనటువంటి మనసున్నటువంటి దాసికి. ఆవిడికి మహాబలాఢ్యుడు, గొప్ప రాజనీతి తత్పరుడు, మహాతేజోమూర్తి విదురుడు జన్మించాడు. కానీ అంబాలికకి కొడుకు కాడు. కాబట్టి రాజ్యాధికారానికి అర్హత పొందకుండా పోయాడు. ఎందువల్ల ఇలా జరగవలసి వచ్చింది? దీనికి వెంటనే మళ్ళీ మహానుభావుడు వ్యాసుల వారు మనకు అందిస్తారు. మాండవ్యుడు అని ఒక మహర్షి, ఆయన మహానుభావుడు బ్రహ్మర్షి. అటువంటి వాడు తీర్థయాత్రలు చేసి 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 ఒక రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ మౌనవ్రతాన్ని పూనాడు. మౌనవ్రతాన్ని పూలి 2 చేతులు పైకెత్తి తపస్సు చేస్తున్నాడు. చిత్రంగా ఉంటాయి పరమేశ్వరుడు యొక్క నిర్ణయాలు, కదలికలు. ఆ రాజుగారి అంతఃపురంలో దొంగతనం చేసినటువంటి దొంగలు ఆ ధనాన్ని పట్టుకుని పారిపోతూ మాండవ్యుడు తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి వచ్చి ఆయన ఉన్నటువంటి కుటీరంలో పడేశారు. పడేసి దాక్కున్నారు. భటులు తరువుకొచ్చి ఈయన్ని అడిగారు, దొంగలిటి వెళ్ళారా, ఎవరు నువ్వు అని అడిగారు. ఆ చీకట్లో ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు, మాట్లాడలేదు. ధనం కనబడింది, దొంగలు కనబడ్డారు. వాళ్ళు ఈయన కూడా దొంగేనని పెడరెక్కలు విరిచి కట్టి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు దొంగల్ని శిక్షించడంతో పాటుగా ఈయనకి శూలారోహణ శిక్ష వేయించాడు. శూలారోహణం అంటే ఒక శూలాన్ని తిరగేసి పాతి పెడతారు. మీకు తేలిగ్గా అర్థమైపోవాలంటే కొబ్బరి బొండాలు ఇచ్చే గుణపాన్ని చూడండి, తిరగేసి పెడతారు. పైకి సూదిగా ఉన్న మొలస్తుంది, కొబ్బరి బొండం ఒలుస్తారు. అలా పెడితే శూలం అంటారు. ఇప్పుడు ఎవడు దోషం చేశాడో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెడతారు. అతని బరువును బట్టి శూలం లోపలికి దిగిపోవడం మొదలవుతుంది. అది దిగి 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 తలలోంచి పైకి వచ్చేస్తుంది. అది ఇక నేను ఆ బాధ గురించి ఇప్పుడు కొత్తగా వర్ణించక్కర్లేదు. అది అసలు ఊహిస్తేనే భయం. అటువంటి శూలారోహణం చేయించండి అన్నాడు ఇన్ని మాండవ్య మహర్షిని. తెలియక భటులు తీసుకెళ్ళి ఇన్ని శూలం మీద కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేస్తే ఆ శూలం దిగిపోవడం ప్రారంభమైంది శరీరంలోకి. ఆయన మహాపురుషులకు మాత్రమే చెల్లుతుందండి, అది సామాన్యులకు చెల్లే విషయం కాదు. ఆయన ఈ శరీర భావము నుండి విస్మృతి పొందాడు. అసలు ఈ శరీరము, దానికి నొప్పి, అందులో శూలం గుచ్చుకుంటోందన్న విషయం నుంచి విస్మృతిని పొంది ఆయన పరమేశ్వరుడి యందు మనసు పెట్టి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. చేస్తే ఎంత చిత్రం జరిగిందంటే, మునివరుడట్లుండియు తన మనమున అతిశాంతుడై సమత్వమును తపమునరించే అనశనుండయ్యును బహుకాలంబు ప్రాణయుక్తుండవుచున్. చాలా కాలం ప్రాణాలతోటే ఉండి తినకుండా తాగకుండా అలాగే దాని మీద శూలం మీద ఉంటే ఆ శూలం దిగుతూ 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 అప్పటికే ఎండి ఏరింపులైపోయిన మనిషి కాబట్టి అది దిగుతూ కంఠం దాకా వచ్చేసింది. ఆయన అలాగే శూలం మీద కూర్చుని తపస్సు చేస్తుంటే ఆయన స్థితిని చూసి ఆశ్చర్యపోయి మిగిలిన ఋషులందరూ ఒక రాత్రి వేళ పక్షుల రూపంలో వచ్చారు. వచ్చి అసలు మహానుభావ, శూలారోహణం చేయిస్తే దేహభ్రాంతి లేకుండా అలా బ్రాహ్మీమయమూర్తిమై ఎలా ఉండగలిగావు? కలియుగంలో భగవాన్ రమణులు లేరండి ఆ స్థితిలో. పాతాళలింగం దగ్గర తపస్సు చేస్తే తొడల కింద తేళ్ళు జర్రిలు చేరి కొరికేస్తే మాంసం ముక్కలు ఊడిపోయి నెత్తురు కారి అట్టలు కడితే ఆయన అలాగే తపస్సులో ఉండిపోయారు ధ్యానమునందు. ఎప్పుడో కాదు, కలియుగంలో అరుణాచలంలో భగవాన్ రమణులు అటువంటి తపస్సు చేశారు మహానుభావుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు
ఇలా వీపుని ఒక గోడకి ఆంచి సమాధిలోకి వెళ్ళిపోయారు ఒకప్పుడు. వెళ్ళిపోతే ఆ చెదపురుగులు చీమలు ఆయన వీపంతా కొరికేసాయి. కొరికేస్తే ఆయన కొంతసేపటికి బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులైతే అప్పటికే నెత్తుటి చుక్కలు పైకి చిమ్మింది శరీరం. ఆయన ఇలా ఒంగుని శిష్యుల్ని పిలిచి అన్నారు, చెదపురుగులు నా శరీరాన్ని కొరికాయా చూడండి అన్నారు. అంటే వాళ్ళు వచ్చి చూసి అయ్య బాబోయ్ ఎన్ని చెదపురుగులో అని కొట్టేయబోయారు. ఆయన అన్నారు, కొట్టకండి కొట్టకండి, అలా కొడితే చనిపోవు, అంతటా ఈశ్వరుడు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ బంగారం ముట్టుకోవడానికి ఉపయోగించే శ్రావణం ఉంటుందే, దాని మొనలకి దూదులు కట్టి జాగ్రత్తగా గట్టిగా నొక్కకుండా ఒక్కొక్క చెదపురుగుని తీసి పక్కకి మళ్ళీ గోడ మీద వదిలేయండి అన్నారు. ఈలోగా మిగిలిన చెదపురుగులు కొరికేవా అన్నారు. కొరికితే కొరకనివ్వండి, తప్ప అవి మరణించడానికి వీల్లేదు, ఒక్కొక్క దాన్ని తీసేయండి అన్నారు. అని ఆయన వంగి కూర్చుంటే చెదపురుగులు నెత్తురు చిమ్మెట్టు కొరికేస్తుంటే ఆయన్ని శిష్యులు అలాగే శ్రావణంతో తీశారు చెదపురుగుల్ని. ఆయన వీపంతా కొరికేసి పుల్లమయమైపోయింది. సాయంకాలం స్నానం చేసి అనుష్ఠానానికి వెళ్ళిపోయారు. మహాపురుషులు మహాపురుషులే. అందుకే మహాపురుష స్థితిని పొందాలి, కానీ దాన్ని మనం అనుకరిద్దామంటే కుదిరే విషయం కాదు. కాబట్టి ఆయన అలా తపస్సు చేస్తే ఋషులందరూ పక్షుల రూపంలో వచ్చి అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, దానికి బాధపడ్డం ఎందుకయ్యా, ఎరిగి ఎరిగి నన్ను అడుగంగనేలా సుఖము దుఃఖంబు ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున దనరుదానకర్తగా అన్యులకు ఏమి కారణంబు. ఏవో చేసిన తప్పులుంటాయి, గత జన్మలలో చేసిన కర్మలు, అవి ఇలా అనుభవించవలసి ఉంటుంది ఈ శరీరం వల్ల. కాబట్టి ఈ శరీరం ఖేదం పొందుతూ ఆ చేసిన పాపం పోతోంది అని ఆయన ఆ ఋషులందరికీ సమాధానం చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారు. అక్కడ రాత్రి వేళ కాబట్టి కొంతమంది భటులు నగర రక్షణార్థం తిరుగుతున్నారు. వాళ్ళు చూసి అయ్య బాబోయ్ ఇతను చచ్చిపోలేదన్నమాట, తపస్సులో ఉన్నాడు, ఎంతటి మహానుభావుడురా, ఇంతకాలం కూడా శూలానికి తపస్సులో ఉన్నాడా, ఋషులు వస్తే మాట్లాడుతున్నాడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు చెప్పారు. ఆ రాజు అయ్య బాబోయ్ ఎంత తప్పు అయిపోయింది, నేను మహర్షికి శూలం వేశానా అని గబగబా వచ్చి ఆయన్ని ఉత్తరించమన్నాడు. శూలంలోంచి ఉత్తరించడానికి కుదరదండి, కంఠం పక్కకి వెళ్ళి ఆ శూలం పైకి పొడుస్తోంది. కాబట్టి ఇప్పుడు శూలాన్ని బయటికి లాగడం కుదరదు, శూలం నుంచి ఇన్ని పైకి లాగడం కుదరదు, ఇబ్బంది వస్తుంది. అందుకని శూలం మొదలు వరకు కోసేస్తామన్నారు, కోసేయమన్నారు. ఆ శూలం మొదటి వరకు కోసేస్తే ఆయన కంఠం దగ్గర నుంచి ఆ శూలం కొయ్యడంలో ఇలా మొన పైకొచ్చింది. ఇలా పైకొచ్చి ఉండిపోతే ఆయనని ఆణిమాండవ్యుడు అని పిలిచారు. శూలం శరీరంలో ఉండిపోయింది కాబట్టి ఆయన తన తపశ్శక్తితో అన్ని లోకాలకి వెళ్ళాడు. వెళ్ళి ఏ తప్పు చేస్తే గత జన్మలలో ఇంత పెద్ద శిక్ష పడింది తెలుసుకోవాలనుకున్నాడు. చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడుగా, యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు గారిని అడిగాడు, ఏం తప్పు చేశానయ్యా గత జన్మలలో, నేను ఏ తప్పు చేస్తే నాకు ఇంత పెద్ద శిక్ష పడింది చెప్పు అని అడిగాడు. ఆయన చిట్టా తీసి అన్నాడు, మీరు గత జన్మలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తూనీగల్ని పట్టుకుని, ఆ తూనీగలు రెక్కలు పట్టుకుంటూ ఉంటారు, పట్టుకుని వాటి పృష్ఠభాగముల యందు సూదులు గుచ్చుతూ ఉండేవారు, తెలిసో తెలియకో పిల్లవాడిగా. ఆ చేసిన పాపం పోవాలి కాబట్టి మీకు శూలారోహణం పడింది ఈ జన్మలో. ఏ జన్మలో జీవుడు ఏ పాపం చేసినా ఎప్పుడోప్పుడు అనుభవించక తప్పదు, అందుకని ఇప్పుడు అనుభవించారన్నాడు. అంటే ఆణిమాండవ్యుడు అన్నాడు, నేను తూనీగలని పట్టుకుని సూది గుచ్చానన్నావు కదా, అప్పుడు నా వయసు ఎంత అని అడిగాడు. చిన్నపిల్లాడు మీరు, ఏదో 9 ఏళ్ళో 10 ఏళ్ళో, 14 సంవత్సరముల వయసు వచ్చే లోపలి పర్యంతమో బాలుడు అని పిలుస్తారు. ఈ లోపల తెలియక ఏదైనా పెద్ద తప్పు చేసినా శాస్త్రం దాన్ని చిన్న తప్పుగా తీసుకుంటుంది. ఇప్పటికీ బహుశా బాలనేరస్తులు అని అనడానికి కారణం ఇదేనేమో ప్రాతిపదిక. కాబట్టి అది పరిణతి చెందని వయస్సు, తెలిసి తెలియని వయస్సు, అది ధర్మమా అధర్మమా తెలియని వయస్సు. కానీ ఆ పిల్లల పట్ల ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఘోరమైన పాపంగా వేస్తారు. వాళ్ళది తెలిసి తెలియని వయసు, నీకు తెలుసు, నువ్వెందుకు వాళ్ళకి అపకారం చేయాలి, అందుకని ఎవరైనా చేస్తే ఒప్పుకోరు. పిల్లలు చేస్తే మాత్రం ఆ తప్పుని పెద్ద తప్పుగా శాస్త్రం తీసుకోదు 14 సంవత్సరాలు వచ్చే వరకు. నేను 14 సంవత్సరముల వయసు లోపు చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష నువ్వు ఎలా వేశావు, కాబట్టి ఇన్నాళ్ళకి నువ్వు ధర్మం తప్పి శిక్ష వేశావు, అది వేసి వేసి నాకు వేశావు.
కాబట్టి ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలిగా. ఇంత ధర్మం తెలిసి సింహాసనం మీద కూర్చునే అధికారాన్ని కోల్పోయి 4వ వర్ణమునకు చెందినటువంటి ఒక వనిత గర్భమునందు పుట్టి ఇప్పుడు ఎంత ధర్మం తెలిసున్నవాడువో అప్పుడు అంత ధర్మం తెలిసున్నవాడవై ధర్మం చెప్పడానికి పనికొచ్చేటటువంటి వాడివై సాక్షాత్తు రాజులకు అన్నదమ్ముడవైన తేజస్సు కారణంగా క్షేత్రకారణం చేత దాసీపుత్రుడవై రాజ్యాధికారము లేక మర్త్యలోకమునందు భూలోకమునందు జన్మించరవుగాక అని శపించాడు. ఆ కారణం చేత యమధర్మరాజు గారు విదురుడిగా రావాలి ఒక దాసికి. అందుకని లోపల ఉన్నది అంబిక కాదని తెలిసిన మాండవ్యుని శాపం నిజమవ్వాలి కాబట్టి వ్యాసభగవానుడు తేజోప్రదానం చేశాడు. చెయ్యడం వల్ల ఆ దాసియందు మహానుభావుడైనటువంటి విదురుడు జన్మించాడు. ఆ విదురుడు అందుకే ఎప్పుడూ నీతి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. వరుసకి అన్నదమ్ముడయ్యాడు కానీ ఆయన మాత్రం రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు. ఎందుకంటే రాజుల యొక్క క్షేత్రమనందు జన్మించినవాడు కాదు కాబట్టి అని. ఇంత ధర్మ సంక్లిష్టమైన పరిస్థితిలోంచి ఆ వంశం ఎలా గట్టెక్కిందో, సత్యవతీదేవి ఎంత ఉదారమైన పాత్ర పోషించిందో, కోడళ్ళ దగ్గర అత్తగారిగా ఎంత ధర్మాన్ని పాటించిందో, ఆ కోడళ్ళు ఎంత ధర్మాన్ని పాటించారో ఆ వంశం ఎలా నిలబడిందో, ఆ కారణంగా ధృతరాష్ట్ర పాండురాజు విదురులు ఎలా పుట్టారో ఇవాల్టి రోజున మనం విన్నాం. రేపటి నుంచి ఇంక రసకందాయం భారతం. ఎందుకంటే పాండవులు, కౌరవులు, దుర్యోధనుడు 5గురు పాండవులు పుడతారు. ఇంకిక్కడి నుంచి అద్భుతమైనటువంటి ప్రక్రియలో భారతం ముందుకు నడుస్తుంది. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మనం తిరిగి కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.